మేలు తర్వాత దాన్ని ఆనుకొని ఉన్నటువంటి కీడును కూడా చెప్పాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే మేలు గురించి ప్రస్తావించినటువంటి దేవుడే జరగబోయేటువంటి విపత్తు గురించి కూడా తెలియజేశాడో, అప్పుడు నిజంగా ఈ నెబుకద్నెజరు అనేటువంటి ఆయన చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, నినివే పట్టణస్తులాగా ఉపవాసం ఉండాల. ప్రభువా, నన్ను దీవిస్తానన్నావే, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నావే, నన్ను ఆకాశం అంతా ఎత్తు చేస్తానన్నావే, భూ ఉపరితలం అంతా విశాలపరుస్తానన్నావే, మరి ఏంటి స్వామి నాకు ఈ బాధ, తర్వాత ఏంటి నన్ను కొట్టేస్తానంటావు? నో 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 స్వామి, నన్ను అలా కొట్టేయొద్దు, నన్ను మరింతగా స్థిరపరచు, బలపరచు, నన్ను మరింతగా దీవించు. అదిగా చూస్తే నీవు నన్ను కొట్టివేయాలన్న ఆ ఆలోచన నీకు కలగ చేసేటువంటి అవలక్షణం కాని ఆలోచన నాలో ఏదైనా ఉన్నట్లయితే దానిని కోకట వేళతో సహా నా నుండి పెరికి వేసి నన్ను పరిశుద్ధపరచు, నాకు కావలసిన తగ్గింపును నేర్పించు, నీ అందులో భయమును నేర్పించు, నీ అందులో విశ్వాసం నేర్పించు, నీకు లోబడి ఉండేటువంటి స్థితి అనేటువంటి దాన్ని నాకు నేర్పించు అన్నటువంటి ప్రార్థన కనుక ఈ నెబుకద్నెజరు చేసి ఉన్నట్లయితే అతని యొక్క జీవితం అనేటువంటిది మరొక చందాన ఉండేది అనేటువంటిది నా యొక్క ఆలోచన అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అయితే పిల్లారా, ఇంత ఎరిగి ఉండి కూడా ఈయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకాలు చూసుకులైతే ఆయన అంటే కదా, ఈ బబులోను, ఈ మహాపట్నం అనేటువంటిది ఇంత ఘనంగా ఉండటానికి కారణం నేనే కదా అని ఆయన ఈ మాటలో అనుచుండగానే, తనతో తాను అనుచుండగానే ఆయన మనుషులు తరిమినటువంటి విధానం అనేటువంటిది మనం చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన్న దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను. దావీదు మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది అన్నారు క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. యాకోబు కూడా అంటాడు ఒకానొక దినాన, నా ప్రాణమా. ఇదిగో ఈ లేవి అనేటువంటి వారు, ఈ షిమ్యోను అనేటువంటి వారు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలో నువ్వు చేరవద్దు అన్నాడు. ప్రియులారా, ఇది నాన్నగా చూస్తే ధనవంతుడు అంటాడు నా ప్రాణమా అనే మాట అంటా ఉన్నాడు. గెహజీ అంటున్నాడు నా ప్రాణం అనే మాట అంటా ఉన్నాడు. దాంతగా నెబుకద్నెజరు అంటున్నాడు కదా నా ప్రాణమా అనేటువంటి మాట అంటూ ఉంటానని జ్ఞాపకం చేస్తారు. చూడండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి పనికి మాలినటువంటి మాటలు మాట్లాడినటువంటి వారి జాబితాలో నీవు 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 నేను మనము కూడా ఉన్నామేమో. ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించడానికి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యందు ఆయన యందు విశ్వాసం అనేటువంటిది వచ్చినటువంటి విధానం బట్టి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గణపరచలేనటువంటి దౌర్భాగ్యతను బట్టి చాలా సందర్భాల్లో మన నోట నుండి వచ్చేటువంటి పనికి మాలినటువంటి మాటలు అనేటువంటివి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, నేను కష్టపడ్డాను ఇల్లు కట్టుకున్నాను అంటాడు ఒకడు. నేను కష్టపడ్డాను ఇల్లు కట్టుకున్నా అంటాడు. అయితే అకార్డింగ్ టు సామ్ నంబర్ 127 అని అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. అంటే దేవుడు ఇల్లు కట్టించకపోతే కట్టుకుంటావా లేదా అమ్మా? కట్టుకుంటావా లేదా? కట్టుకోవచ్చు, దేవుడు కట్టించకపోయినా. జాగ్రత్తగానండి తల్లులారా అయ్యలారా, మళ్ళీ నా గురించి దుష్ప్రచారం చేశారు. ఆయన అన్నాడు కదా, ఇంటికి వెళ్ళాక 127:1 జాగ్రత్త చదవండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల మీరు కట్టలేరు అన్నలా ఆయన, మీరు కట్టలేరు అన్నలా ఆయన. దాని కట్టువారు ప్రయాస అంటే కడతారు, అయినా ఆ ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరే అనే మాట తెలియజేస్తున్నారు. చాలా మంది చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడతారు. గృహప్రవేశపుడు ఆరాధన అనగానే ఇంటిల్లో పాలు ఏదో ఒక యాక్సిడెంట్ అవటం, అందరూ చనిపోవటం, ఆ ఇంటిని ఏ గవర్నమెంట్ వాళ్ళు లేదంటే వాళ్ళ తర్వాత ఉన్నటువంటి అదిగా చూస్తే వారసుల్లో అదిగా స్వాధీనం చేసుకుంటాం అనేటువంటిది మనం చూస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఈ సత్యాన్ని మర్చిపోయి మనం ఏమనుకుంటాం అంటే, నేను కష్టపడ్డాను నేను కట్టుకుంటున్నాను అంటే ఆయన యెహోవా ఇల్లు కట్టించకపోతే. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, నేను ఉదయాన్నే 4 లేస్తానండి, మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ పాటిస్తానండి, నేను వాకింగ్ చేస్తానండి, నేను జిమ్కు పోతానండి, నాకు తెలిసినటువంటి డాక్టర్ గారు 30 మంది ఉన్నారండి, నాకంతా కనుక చూస్తే నా బాడీ మీద నాకెంతో హోల్డ్ ఉందండి, గ్రిప్ ఉందండి అని చెప్తాం. అయితే ప్రియులారా, 127 కీర్తన 2వ చరణంలో ఆయన అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల. దేహం అనేటువంటి మీ పట్టణములు అనేటువంటిది కాపాడబడుచున్నవంటే. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, యావత్ ప్రపంచం అనేటువంటి దాన్ని అధికంగా చూస్తే అతలాకుతలం చేసేసినటువంటి భయంకరంగా కుదిపి వేసినటువంటి కరోనా సమయంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, రోజుకి 24 గంటలు 20 గంటలు జిమ్ చేసే వాళ్ళేం సప్పున ఎగిరిపోయారు.
పరదేశులు మా ప్రియులారన్నారు. అంతకుముందు దాకా అన్నాడు, ఇట్టట్టుంది నా పోజు అన్నాడు. ఇట్టట్టుంది ఒక ఫోటో ది అన్నారు. క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, రోడ్డు మీద నేను అప్పుడు పొన్నూరులో పనిచేస్తా ఉన్నాను. ఒకటి కనుక చూస్తే వితౌట్ మాస్క్ రోడ్డు మీద అసలు వాడు అట్ట తిరిగేవాడు. వాడు బాగానే ఉన్నాడు. అదిగా బలవంతులు అనేటువంటి వారు, ధనవంతులు అనేటువంటి వారు, అధికారులను జ్ఞాపకం చేసుకులైతే పిట్టల రాలినట్టు రాలిపోయినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన అంటాడు 127వ సంకీర్తన 2వ చరణంలో ఆయన అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల. అంటే దేహం అనేటువంటి ఈ పట్టణం అనేటువంటిది కాపాడబడాలంటే ఎవరు కాపాడాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే నువ్వు తినే చిరుధాన్యాలు, నీ వెనకాల ఉన్నటువంటి వైద్యులు, నువ్వు వెళ్ళేటువంటి వ్యాయామశాలలో మరొకటో కాదు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, తండ్రి అయినటువంటి దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడుతూ అంటాడు, నరుడు ఆహారము వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అనే మాట తెలియజేస్తుంటే యేసయ్య మాట్లాడుతూ అంటారు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన అంటాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట అనేటువంటిది మనల్ని జీవింపజేస్తుంది. దేవుని యొక్క వాక్ అనేటువంటిది మరణశయ్య మీద ఉన్నటువంటి మనలను అదిగా పునరుజ్జీవింపజేస్తుంది అనేటువంటి మాటను మనం మరవకూడదు అనే మాట తెలియజేస్తుంటాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యాయిరు కుమార్తె చనిపోయింది. సమయంలో కనుక చూస్తే గొల్లు చేసే సమాజం వాళ్ళట. గొల్లు చేసే సమాజం అంటే డబ్బులు ఇస్తే ఏడుస్తారు వాళ్ళు. డబ్బులు ఇస్తే శవం మనదా వాళ్ళదన్నటువంటి చందాన్ని ఏడుస్తారు. వాళ్ళందరూ చేడుస్తున్నారు. కారణం ఏంటంటే యాయిరు ధనవంతుడు, అధికారి, యవ్వనస్తుడు. ఊరు మొత్తం, చుట్టుపక్కల ఊరు మొత్తం అక్కడే చేయాలి. యేసయ్య అక్కడికి వచ్చాడు. ప్రియులారా అంటాడు కదా, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంటే, చిన్నది చనిపోయిందంటే. ఎవరు చెప్పారు మీతో? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అనగానే పక్కున నవ్వారు. అంతదనక ఏడ్చుచున్నటువంటి వారు ఏం చేశారు? పక్క నవ్వారు, అపహాసించిరి. భలేవాడిని పట్టుకొచ్చావు యాయిరు, ఈ చిన్నది చనిపోయినటువంటి దీన్ని తల్లి లే 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 ఒకసారి అమ్మ అని పిలు, ఒకసారి నాన్న అని పిలు, ఒకసారి అత్త అని పిలు అని మేము ఇంతగా దాన్ని దేహం అనేటువంటి దాన్ని కుదిపి వేస్తే అదిగా కలిసితే ఏ మాత్రం చలనం లేకుండా చచ్చి పడినటువంటి దీన్ని చూసి నువ్వు పట్టుకొచ్చావు చూసావా, ఈ వెర్రాడు ఏమన్నాడు తెలుసా? నిద్రపోతుంది అంటున్నాడు. అంటే ప్రియులారా, అల్ప విశ్వాసులైనటువంటి వారిని యేసు స్వామి అక్కడి నుంచి పక్కకు పంపించేసి, చూడండి ప్రియులారా, ఆయన అంటాడు, చిన్నదానా లెమ్ము అనగానే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, చిన్నది లేచి కూర్చుండేను అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి మన దేహములు అనేటువంటి కాపాడబడాలంటే, మనకు ఆరోగ్యం అనేటువంటిది కావాలంటే, సంవత్సరం అనేటువంటి దయాకిరీటం అనేటువంటి మనం పొందాలంటే దాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరు అనేటువంటి కనుక జ్ఞాపకం కేవలము దేవుడే అనేటువంటి సత్యాన్ని మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తాం. అయితే మనం ఏమనుకున్నామంటే, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను సార్, నేను బయటకు రానండి, ఇట్స్ ద టైమ్ టు స్లీప్, ఇది నిద్రపోయే టైం, నన్ను గుడికి రావు అని అనొద్దు, నన్ను హోల్ నైట్ ప్రేయర్స్కి రావన్నది అనొద్దు, అదిగా కనిపిస్తే మోకరించి ప్రార్థన చేయని అనొద్దు, అదిగా మరొక ప్రార్థన నన్ను పిలవద్దు. కారణం ఏంటంటే, నేను ఇప్పుడు జిమ్ముకు పోవాలా, నేను ఇప్పుడు అదిగా వాకింగ్కి పోవాలా, నేను ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర పోవాలా, వెళ్ళాలి వెళ్ళవద్దు అనేటువంటిది నా ఆలోచన కానీ కాదు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీవు అదిగా సంతోషించాలంటే చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, యు హావ్ టు గివ్ అప్ ద ఫస్ట్ ప్రయారిటీ టు యువర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసయ్యకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలా. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్, యోహాను రాసినటువంటి సువార్తలో యేసయ్య అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరేమన్నా చేయాలంటే నా వెనక రావటం ఇష్టం లేదా? నాతో పాటు రండి, ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేసుకుని సరదాగా వెళదాం అనేటువంటి ఆహ్వానాన్ని ప్రభు అయినటువంటి దేవుడు ఈ 2024 చివరి నిమిషాల్లో ఉన్నటువంటి మనకు ఇచ్చుచు ఉండగా, మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు వీ హావ్ టు యూటిలైజ్ దట్ ఇన్విటేషన్, హోలీ ఇన్విటేషన్ అనేటువంటి మధ్యలో మన ఆ ఆహ్వానం అనేటువంటి దాన్ని సద్వినియోగం అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తుండ. కొంతమంది అంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నా తెలివితేటలని అంటాం. ఎక్కడిది తెలివి, ఎక్కడిది జ్ఞానం, ఎక్కడిది విద్య, ఎక్కడిది పాండిత్యం అంటే ఆయన అంటారు కదా, బుద్ధియు జ్ఞానము సర్వ స్థితిగతులు దేవుళ్ళలోనే ఉన్నవి, దేవుడు లేకుండా నీకెక్కడరా బాబు తెలివి అనేటువంటి మాట తెలియజేస్తాం. మన తెలివి ఎంత అండి?
ప్రపంచం మొత్తానికి నేనే తెలివైన అనుకోండి, రాళ్ళతో కొట్టమాకండి దయచేసి, అనుకోండి కొద్దిసేపు అనుకోండి ప్రియులారా. కాస్త నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, ఇప్పుడు మా నాగేశ్వర వచ్చి పాస్టర్ గారు అని చెప్పని ఇవ్వబోయాడు అనుకోండి గ్లాస్తో వాటర్, పట్టుకుందామని పట్టుకుందామని జారి కింద పడ్డాను అనుకో, తలకు బలమైన గాయం తగిలింది అనుకో, నా ఇంటి అడ్రస్ మర్చిపోతే నా జ్ఞానం ఎందుకు? నా ఒంటి మీద వస్త్రాలు ఉన్నవా లేదా అనేటువంటిది కూడా అర్థం కానిటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండే నాకున్నటువంటి తెలివి ఏ పాడిదండి మన తెలివి, ఏ పాడిదండి మన జ్ఞానం, ఏ పాడిదండి మన బలము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అందుకని బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు అనేటువంటివి, బలం అనేటువంటిది, అధికారం అనేటువంటిది, ఆధిపత్యం అనేటువంటిది, సమస్తం అనేటువంటిది ఆయన వద్దనే ఉన్నవి అనేటువంటి మాటను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, సార్ ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్ లో మేము కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాం, అయితే పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినామండి, మా పిల్లల అభివృద్ధి కోసం, మా పిల్లల ఆరోగ్యం కోసం మేము రాలేకపోతున్నామండి అంటారు. పిల్లల్ని పెంచేది ఎవరండి? నువ్వా ఎవరు పిల్లల్ని పెంచేది? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు 115వ సంకీర్తనలో కీర్తనకారుడు దేవుడు మాట్లాడుతూ అంట కదా, యెహోవా నిన్ను మీ పిల్లలను ఆశీర్వదించును. మీ పిల్లల్ని దీవించేది ఎవరంటే యెహోవాయే అనేటువంటి మచ్చను తెలియచేస్తుండొచ్చు. అందుకే మీరు పాడుతుంటారు కదా, పిల్లల ఆశీర్వదించియు బలపరచుని గుమ్మము. పిల్లల ఆశీర్వదించియు బలపరుస్తాడు నీ గుమ్మములు. ఆయన అడిగా, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. కాబట్టి పిచ్చోడు ఒక పని చేయరా, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు ఏ జనముకి లాగునా, ఏ జనముకి లాగునా. మనకంటే అదృష్టవంతులు ఎవరండి? మనకంటే అదృష్టవంతులు ఎవరండి? డబ్బులో గొప్పోళ్ళు ఉండొచ్చు, మనకంటే ఆరోగ్యంలో గొప్పోళ్ళు ఉండొచ్చు, అధికారంలో గొప్పోళ్ళు ఉండొచ్చు, ప్రధానమంత్రి గారితో ఇప్పుడు కలిసి అదిగా ఛాయ్ తాగే వాళ్ళు ఉండొచ్చు. దేవుని మందిరంలో ఉన్న మనకంటే అదృష్టవంతులు ఇంకొకరు లేరు. అందును బట్టి దేవునికి స్తోత్రము గానము చేయుట మన జీవితాల్లో మంచి అనేటువంటిది ఏదైనా ఉన్నదంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని స్తుతించుటే అనే మాట తెలియజేస్తుంటే చూడు, ధనవంతుడు స్తుతించలేదండి, గెహజీ స్తుతించలేదండి, అదిగా నెబుకద్నెజరు స్తుతించలేదండి. అయితే దేవునికి స్తోత్రములు సలుపుట మంచిది అనేటువంటి సత్యాన్ని అరణ్యాల్లో నేర్చుకున్నాడు, పశువుల మందల మేపుచూ నేర్చుకున్నాడు దావీదు. క్రీస్తు ప్రియులారా, ఆ పశువుల మంద మధ్య చేరి తనను మహిమపరచుచున్న, గణపరచుచున్న, కొనియాడుచున్న, తన యందు భయము భక్తి విశ్వాసం నిలిపినటువంటి ఆ అరణ్యములో క్రూరమైనటువంటి సింహములు, ఎలుగుబంట్ల మధ్య విషభరితమైనటువంటి సర్పముల మధ్య సంచరించుచున్నటువంటి దావీదును దేవుడు చూస్తా ఉన్నాడు. తగినటువంటి సమయం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఒకానొక సమయం అనేటువంటిది రావటం జరిగింది ప్రియులారా. ఎప్పుడైతే ఆ సమయం అనేటువంటిది రావటం జరిగిందో అప్పుడు దేవుడు చేయుచున్న పని కనుక జ్ఞాపకం చేస్తుంది. మరి 10 నిమిషాల్లో నేను ముగించేస్తున్నాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము అదిగా కనుక చూస్తే మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతుండొచ్చు. తగిన సమయం ఎప్పుడైతే వచ్చేసిందో దావీదును చూచుచున్న దేవుడు చేసినటువంటి పని కనుక చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనంలో ఒక ఆలోచన సమూయేలుతో చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ ఆలోచన అంటే అన్నట్టు కదా, యెహోవా సమూయేలుతో అన్నాడు, అదిగా ఇజ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం బాధపడతావు సమూయేలు? నువ్వు ఒక పని చేయి, నువ్వేం చేస్తావంటే నీ కొమ్మును తైలముతో నింపుకొను, బెత్లెహేమీయుడైన యెష్షీ వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమింపబోచు ఉన్నాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను ఆయన మాట్లాడుతూ ప్రవక్త అయినటువంటి యాజకుడైనటువంటి తన దాసుడైనటువంటి సమూయేలుతో అంటారు, సమూయేలు రాజు అయినటువంటి సౌలు నా మాట వినకుండా నాయలో దుష్కార్యం అనేటువంటిది జరిగించాడు కాబట్టి ఇక మీదట వాడు రాజుగా ఉండడానికి వీల్లేదు.
నేను బెత్లెహేమీయుడైనటువంటి యెష్షయి యొక్క కుమారులు కొన్ని కనుగొన్నా, వాడిని నేను రాజుగా చేసుకోవాలనుకున్నా. కాబట్టి నీ కొమ్మును తైలంతో నింపుకొని బెత్లెహేముకు వెళ్ళు, యెష్షయి కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించు అన్నాడు. ప్రియులారా, సమూయేలు చేసిన పని కనిపిస్తే తన కొమ్మును తైలంతో నింపుకున్నాడు. అదిగా కనుక జ్ఞాపకం చేస్తే బెత్లెహేముకు వచ్చాడు. బెత్లెహేముకు వచ్చినటువంటి సమయంలో జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే చదవండి ప్రియమైనటువంటి వారులారా. అక్కడ 4-5 వచనాల్లో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి వారు అంటారు కదా, చూడండి, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, నాథా, స్వామి, ప్రవక్త, నువ్వు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు అన్నాడు, సమాధానముగానే వచ్చాను. కాబట్టి మీరు శుద్ధులై బలి అర్పించడానికి యెష్షయి కుమారులతో పాటు రండి అనేటువంటి మాటను, ఆహ్వానం అనేటువంటిది వారికి కూడా ఇచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ సమయంలో అనేటువంటి ఈయన ఇక్కడికి బెత్లెహేము రావడం జరిగిందో, బెత్లెహేములో ఉన్నటువంటి పెద్దలు సమాధానంగా వస్తున్నావా నాదా అని అడగడం జరిగిందో, సమాధానంగా వచ్చాను, నేను బలి అర్పించడానికి వచ్చాను, యెష్షయి కుమారులైనటువంటి వాళ్ళతో కలిసి బలి అర్పించాలనుకున్నాను, కాబట్టి మీరు కూడా రండి అని సెలవిచ్చినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయారండి. అందరూ కలిసి అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఒక్కొక్క కొడుకు దగ్గరికి వెళ్ళి సమూయేలు చూస్తూ ఉన్నాడు. స్వామి, వీడేనా నువ్వు కోరుకుంటుంది అంటున్నాడు. వీడు కాదు అన్నాడు. మరి వీడు కూడా బాగానే ఉన్నాడు, వీడా ఏమి అన్నాడు. వీడు కూడా కాదు అన్నాడు. ప్రియులారా, 7 దగ్గరకు వచ్చారు. 7 ఎవరు కనుక చూస్తే వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అంటా ఉన్నాడు. క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఒక్కసారిగా సమూయేలు యొక్క గుండె పగిలినంత పని అయినటువంటిదిగా అక్కడ మనకు కనబడుతూ ఉంటాను. జ్ఞాపకం చేస్తే ఎప్పుడైతే తండ్రి అనేటువంటి దేవుడు ఈ సమూయేలుతో వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ, ఆ మాట విన్నటువంటి సమూయేలు యెష్షయితో మాట్లాడుతూ 16వ అధ్యాయము 11వ వచనంలో అడుగుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, యెష్షయి, నీ కుమారులందరూ ఎక్కడున్నారా లేదా అన్నాడు. ఎక్కడున్నాడా లేదా అన్నాడు. అనగానే యెష్షయి ఏమంటా ఉన్నాడు, ఏమన్నాడు చదవండి ప్రియులారా. ఆయన ఏమంటాడు, అయ్యా, ఇంకా నువ్వు కడసారి వాడున్నాడు అని ఫుల్ స్టాప్ పెట్టేసేసి అంతటితో ఆ సంఘటన గురించి ఆపేస్తే బాగుండేదండి. అయితే అన్నాడు, కడసారి వాడున్నాడు, అయితే అన్నాడు. ఈ అయితేలోనో అయితే అనేటువంటి మాటలోనే అంతా ఇమిడి ఉంది. రాముడు మంచి బాలుడు అయితే అంటాడు, దానిలోనే ఉంది. పెళ్లి కొడుకు చాలా మంచివాడు అండి, అయితే అన్నాడు అనుకోండి, మొత్తం సర్వనాశనం అనే మాట తెలియజేస్తుంటాను. ప్రియులారా, తండ్రి అయినటువంటి యెష్షయికి చిన్నవాడైనటువంటి దావీదు, కొడుకు అయినటువంటి దావీదు మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే, ఉన్నాడంటే ఒకడు, వాడు చిన్నవాడు, వాడు అతిగా కనిపిస్తే చిన్న కొడుకు, అయితే ఏమంటున్నాడు చదవండి, వాడు గొర్రెలు కాయచున్నాడు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ గొర్రెలు కాయచున్నాడని చెప్పాను అనే మాట తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, వాడిని మనం అంత లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు ఎత్తు కాదు, వాడు బలం కలిగినోడు కాదు, వాడికి కత్తి పట్టుకోవడం తెలియదు, వాడికి యుద్ధ నేర్పరితనం కూడా. వీళ్ళందరూ రాజుగారితో పాటు ఉన్నటువంటి వారు, వీరు చాలా బలవంతులు. కాబట్టి వీళ్ళలో ఈ 7 నీ ఇష్టం ఎవరంటే వాళ్ళు అంటుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. అప్పుడు సమూయేలు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకిస్తే, యెష్షయి అంటూ ఆయన అంట కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, నీవు వాడిని పిలువనంపించము, అతడు ఇక్కడికి వచ్చు వరకు ఏం చేయాలట, నోటి మీద వేసుకొని గమ్మునండి. నేను చెప్పింది ఏంటరా, మీరు చేసింది ఏంటి, నీ కుమారులు తీసుకుని బలికి తీసుకురారా బాబు అంటే, చిన్నవాడనేటువంటి ఒక్క నెపంతో వాడిని ఆడబెట్టి మిగిలినటువంటి వేళ పట్టుకొచ్చావు. కాబట్టి ఇప్పుడు చూడు ఎన్ని తెప్పలు వచ్చిందో, మీరు మాట్లాడారంటే తన్నులు పడతాయి అన్నటువంటి చందాన్న ఆయన అంటాడు, వాడు ఇక్కడికి వచ్చు వరకు మనము అదిగా ఏమంటా ఉన్నాడు ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ అంటే దావీదు వస్తేనే పని. దావీదు ఒక 24 గంటలు రాని, ఒక సంవత్సరానికి రాని, అప్పుడు దాకా కనుక జ్ఞాపకం చేస్తుంది వీరు అలాగూ గమ్మున ఉండాల్సిందనే మాట తెలియజేస్తుంటాను. నేను ఇక ముగిస్తున్నాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. ఇక్కడ గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, సమూయేలు వచ్చి అంటాడు, యెష్షయి, నీ కుమారులతో బలి అర్పిద్దాం రా అన్నాడు. ఆ సమయంలో తండ్రి అయినటువంటి యెష్షయి 7 కుమారులు లక్ష్య పెట్టాడు కానీ
దావీదుని లెక్క చేయలే. దావీదు అదిగా ఎస్ఐ తండ్రి లెక్క చేయకపోతే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ గ్రామ పెద్దలు ఉన్నారు కదా, రే ఎస్ఐ సమూయేలు గారు వచ్చి నీ కుమారులందరూ తీసుకురారని చెప్తుంటే వాడి కబురు పెట్టలేదేరా, వాడిని కూడా పిలిపించు అన్నమాట పెద్దలు అనాలా లేదా? వాళ్ళు అనకపోతే అనపోయారు క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. అది కాక ఊరిలో ఉన్న వాళ్ళని అనా లేదా? వాళ్ళు కూడా ఎవరు అనలా. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి మర్చిపోయాడు, అన్నలు మర్చిపోయారు. నాయన చిన్నోడు ఉన్నాడుగా, వాడిని కూడా పిలిపిద్దా నాయన అన్నమాట వీళ్ళు కూడా అన్నా. అంటే తండ్రి మర్చిపోయాడు, అన్నలు మర్చిపోయారు, గ్రామ పెద్దలు మర్చిపోయారు, గ్రామం మర్చిపోయింది. అయితే చూచుచున్న దేవుడు మర్చిపోలేదండి. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు చూచుచున్న దేవుడు మర్చిపోలేదండి. మర్చిపోనటువంటి దేవుడు తగిన సమయం ముందు హెచ్చించే దేవుడు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద చేతుల కింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి. తగిన సమయం అనేటువంటి వచ్చేదాకా మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తారు. జస్ట్ యు హ్యావ్ టు ఒబే టు యువర్ లార్డ్ యాహవే. మీరు మీ దేవుడు అనేటువంటి యెహోవాకు లోబడి ఉండండి అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. ఆ లోబడే తత్వం నేర్చుకున్నాడండి అరణ్యాల్లో దావీదు. ఆ తగ్గింపును నేర్చుకున్నాడండి అరణ్యాల్లో దావీదు. సింహములు అనేటువంటివి, ఎలుగుబంట్లు అనేటువంటివి, క్రూరమైనటువంటి మృగములు అనేటువంటివి, భయంకరమైనటువంటి విషసర్పములు అనేటువంటివి తన మంద మీద పడుచున్నటువంటి సమయంలో, తన మీద దాడి చేస్తే తను సంహరించాలనేటువంటి సమయంలో ఈ దావీదు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చూసుకున్నైతే, తనకు డాలుగా, తనకు ఖడ్గముగా, తనకు కనుక చూసుకున్నైతే యుద్ధోపకరణముగా దేవుడైన యెహోవా నామాన్ని తన వస్త్రముగా తన చుట్టూ కప్పుకున్నాడండి దావీదు. దాన్ని చూస్తా ఉన్నాడు. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అనేటువంటి మాట తెలియజేస్తుంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అరణ్యాల్లో ఉన్నప్పటి నుంచే దావీదు దేవుని యందు ఎంత భయం కలిగి ఉన్నాడంటే, గొల్లియాతు మీద యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో రాజైన సౌలు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాడు కదా, రాజా సౌల నే పోతాను అను, సింహముల నోట నుండి, ఎలుగుబంట్ల నోట నుండి, భయంకరమైనటువంటి మృగముల నుండి నన్ను తప్పించిన నా దేవుడైన యెహోవా నాకు తోడుకుంటాడు. వాడెంత, వాడి బ్రతికెంత, వాడెంత, వాడి బలం ఎంత, వాడేంటి, వాడి విర్రవిగు తనమేట నువ్వు అను, ఒక్క వేటిన వాడిని నరికేదను అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకో. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి ఆ రోషాన్ని చూశాడండి దేవుడు. దేవుని కలిగిన రోషం మనకు కూడా రోషం వచ్చేది, చెప్పినట్టు చాలా సందర్భాల్లో చెప్పానా మీకు? టైం అయిపోతుంది. ఒక ఆవిడ 85వ ఏట సారి తీసుకుని కాపురాన్ని బయలుదేరిందట. ఆ వెనకాల ఆడవాళ్ళందరూ బయలుదేరారు. చాలా బంగారం, చాలా వస్తువులు, చాలా కార్లు, చాలా ఆడావిడి జరిగిపోతుంది. ఆ ఊర్లో గొప్ప దొరగారు ఉన్నారు, ఆసాబ్ ఉన్నాడు. దొరా, ఒక గొప్ప ఆవిడ వస్తుంది. ఆ వివుడో మాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు చూడలేదు ఈ ఊరిలో, ఆమె చాలా ధనవంతురాలు అంటే ఈయన అన్నాడు, రాణి దాన్ని అన్నాడు. దాన్ని అంట వీళ్ళు స్వామి అన్నాడు. అరే దాన్ని అనకేమన్నమాట, రా వచ్చేది ఎవరో కాదు, నా భార్య రా, నా పెళ్ళాం అన్నాడు. వామ్మో అలాగే అన్నాడు ఆయన కూడా. వామ్మో నీ భార్య ఏంటి, మేమెప్పుడు నీ చెంత చూడలేదే అంటే, చూడలేదురా, అవకాశం కూడా లేదన్నాడు. అది ఎలా జరిగింది అన్నాడు. ఏం లేదురా, మాకు 27 పెళ్ళైంది, దండ నువ్వే వేయాలా నేనే వేయాలన్నప్పుడు మా మధ్య చిన్న గొడవైంది, నువ్వే అన్నాను. అది నీకే అంత రోషం ఉంటే నాకు అంత రోషం ఉంటే నేనేం పోయింది. ఆ పోవటం ఇప్పుడు దాకా ఇంటికి అంటే 20 ఏట పోయి ఇప్పుడు 2 ఏట అవుతుంది కాపురానికి. రోషం కలిగిన వాళ్ళమండి మేము పాస్టర్ గారు, మాకు పట్టుదల ఎక్కువండి పాస్టర్ గారు అనేటువంటి పనికి మనం మాట్లాడుతూ ఉంటారు. ప్రభునందు పిల్లారా, నీ రోషం, నీ పట్టుదల దేవుల్లో ఉండాలా, మంచి చేయటానికి ఉండాలా, ప్రేమ కనపరచడానికి ఉండాలా, అనేకులను దేవుని సన్నిధానంలో నడిపించడానికి ఉండాలి. కానీ పనికి వాళ్ళ పనులు చేయటానికి కాదు, సంఘాన్ని విచ్ఛిన్నం చేయటానికి కాదు, లేని మాటలు పుట్టించడానికి కాదు, సహోదరుల మధ్య ఐకమత్యం అనేటువంటిది దెబ్బతీయటానికి కాదు అనేటువంటి విషయాన్ని మనం మరవకూడదు. చూడండి, దేవుని ఎలగలిగినటువంటి రోషాన్ని చూశాడు దేవుడు దావీదులో. అందుకే ప్రియులారా,
సమూయేలు అంటాడు కదా, నాయన వాడు రావాల్సిందే, వాడు వచ్చేదాకా మనందరూ ఇక్కడ గమ్మున కూర్చోవలసిందనే మాట తెలియజేస్తుండే. చూడు, ఈలోగా పిలవనంపారు, దావీదు వస్తామన్నాడు. వచ్చుచున్నటువంటి దావీదును చూపుతూ తండ్రి అయినటువంటి దేవుడు సమూయేలుతో మాట్లాడుతుంటే, సమూయేలులే, నేను కోరుకున్నవాడు అతడే అనేటువంటి మాటను తెలియచేసినటువంటి వాడిగా ఉంచి ఉండొచ్చు. చూడండి పిల్లలు, అందరూ మర్చిపోయారు, దేవుడు మర్చిపోవాల. ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రెండవ రాజుగా చేశాడు. రెండవ రాజుగా చేయటం మాత్రమే కాదు కనిపిస్తుంది ప్రియులారా, తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అంత మాత్రమే కాదు కనిపిస్తుంది ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ తండ్రి అయినటువంటి దేవుడు దావీదు తన ఎళ్ళ కనపరుచుతున్నటువంటి భయము, భక్తి, విశ్వాసం బట్టి, ఆయన ఎళ్ళ కనపరుచుతున్న ప్రేమను బట్టి దావీదును కూర్చొనంటాడు, ఈ దావీదు నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు, నా ప్రియుడు, నా కిష్యుడు అన్నాడు. ప్రియులారా, అంతటితో ఆగలేదండి. దావీదుతో నిశ్చయ నీ మట్టుకు నీ సింహాసనం స్థిరపరుస్తా, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తా, నీ గర్భవాసం నుండి వచ్చు ఒకడు నిత్యము సింహాసనాసీనుడిగా ఉండక మానడు అని చెప్పాడు. ప్రియులారా, అరణ్యాలు అందరూ మర్చిపోతే, నా అన్నలు మర్చిపోతే, నా నాయనలు మర్చిపోతే, మా ఊర్లో వాళ్ళు మర్చిపోతే, నా స్నేహితులు మర్చిపోతే, మా పెద్దలు మర్చిపోతే, నాదా చూచుచున్నా దేవుడా నన్ను గుర్తు పెట్టుకున్నా, నన్ను గమనించావు, నన్ను ఉద్ధరించావు, నా జీవితంలో ఎన్నో మేలు చేసావు, నాతో నిత్య నిబంధన చేసావు, నా సింహాసనాన్ని, నాకు సంతానాన్ని స్థిరపరుస్తావు, నిత్యము అంతగా ఉండేటట్టు చేస్తానన్నావు అంటూ ఆయన మాట్లాడుతూ సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం అంటాడు కదా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం. ఈరోజు నీ మాట చెప్తున్నావా ప్రియ అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెలారా, బడాయుద్దండి మనకి. అమ్మ ఉద్యోగం వచ్చిందంటేగా అనగా ఆ పాస్టర్ గారు అసలు 2 సంవత్సరాల క్రితమే రావాలండి. ఇది నో 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 నెవర్ సే లైక్ దట్. అలా అనొద్దు. పాస్టర్ గారు దేవుడు కృప చూపాడండి అన్నమాట. ఇన్ ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ టు గివ్ ద థ్యాంక్స్ టు అవర్ లార్డ్ యాహవే. ప్రతి స్థితిలో దేవుని కృతజ్ఞతలు చెల్లించాలా. దావీదు అదే చేస్తా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. గమనించడం పిల్లలు, అంతటితో ఆగలేదండి. దావీదు 103వ సంకీర్తన రాస్తాను అంటాడు, నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములను ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. ధర్మవంతుడు ఏమన్నారండి, నా ప్రాణమా తిను త్రాగు. గెహజీ ఉన్నాడు, నా ప్రాణమా దేవుడి మీద ఒట్టు, ఏదో ఒకటి తెచ్చుకోవాల్సింది ఈరోజు నువ్వు. ప్రియులారా, నెబుకద్నెజరు ఏమన్నాడు, నా ప్రాణమా అసలు నువ్వు లేకపోతే ఈ బొబ్బులో నడది. దావీదు ఏమంటున్నాడు, అసలు నేను ఏ పాటి వాడిన నాదా, అసలు నేనెంత, నా బ్రతికెంత, ఇంత కృప, ఇంత ప్రేమ, ఇంత ఘనత నా మీద వర్షింప చేయటానికి నా కుటుంబము ఏ పాటిది అని తనను తాను మరింతగా తగ్గించుకుంటుంటే, ఆ తగ్గింపును చూచుచున్నటువంటి ప్రభు మురిసిపోతున్నాడండి. మురిసిపోతున్నటువంటి ప్రభు దావీదు గురించి ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ మాట అంటే ముగించేద్దాం. 22వ అధ్యాయము చదవండి, 16వ వచనాన్ని చదవండి. పాస్టర్ గారికి మైండ్ పోయినట్టుంది. ఏ పుస్తకమో చెప్పకుండా 22 అంటున్నాడు. ఎన్నో పుస్తకాలు అంటే మనం చదువుకున్నాం కదా. ఏం చదివాం? సువార్తగా పత్రికలు ఏం చదివాం? ప్రకటన. ఆ 3 పాఠాల మీద ఉండాలి కదా మీరు. చదువమ్మా 22:16 చదువు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు అయినటువంటి నాథుడు, విమోచకుడు, రక్షకుడు అయినటువంటి యేసయ్య మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంట కదా, చదువు తల్లి, సంఘముల కోసము
ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. చాలండి ప్రియులారా. ఆయన అంట కదా, నేనెవరో తెలుసా? నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ. యేసయ్య తన గురించి ఏం చెప్తున్నాడు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా స్థితి ఏంటో తెలుసా అంటానంటాడు. నేను ఎవరినంటే దావీదు వేరు చిగురును, వేకువ చుక్కను, ప్రకాశమానమైనటువంటి, అంటే తగ్గించుకుంటే, కృతజ్ఞత చూపితే దేవుడు ఎంత హెచ్చించాడండి. యేసయ్య దావీదుకు ప్రస్తావన తెస్తూ అంటాడు కదా, నేను దావీదు వేరు చిగురును అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. గమనించండి పిల్లారా, తగ్గింపు లేదు, కృతజ్ఞత లేదు. అందుకే ఆ ధనవంతుడు అన్నాడు, అనేక వత్సరములకు నీకు అన్నాడు. యేసయ్య పగపగ నవ్వుతూ అంటాడు కదా, ఈ రాత్రే అనేక వస్త్రాలు ఆడరా బాబు, ఇప్పుడు నువ్వు చనిపోబోతున్నావు అనే మాట చెప్తున్నాడు. నేను ఏదో ఒకటి తెచ్చుకుంటా, నేను సంపాదించుకుంటా, నేను మూట కట్టుకుంటా, నేను నెత్తి పెట్టుకుంటా అన్నాడు. గెహజీ, నెత్తిని పెట్టుకో. అయితే నువ్వు అనుకున్న డబ్బు కాదు, బంగారం కాదు, కుష్ఠరోగాన్ని తెచ్చుకో అన్నాడు. ప్రియులారా, ఇదంతా నేను కట్టించినటువంటి వైభవమే అన్నాడు నెబుకద్నెజరు. ప్రభు గడ్డి మేసేటువంటి చందాన అరణ్యాల పాలు చేశాడు. దావీదు అన్నాడు కదా ప్రియులారా, నేనే పాటి వాడను అని కృతజ్ఞత చెప్పాడు. దేవుడు దావీదును అంచెలంచెలుగా అభివృద్ధి పరిచాడు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ 2024 సంవత్సరంలో అతిగా గమనించినట్లయితే మరి కొద్ది నిమిషాల్లో 2025 అనేటువంటి మహావర్షంలో ప్రవేశించబోతున్నటువంటి మనం కృతజ్ఞత లేని ఆ దౌర్భాగ్యలాగున్నామా? కృతజ్ఞత చూపినటువంటి ఆయన కృప పొంది అంచెలంచెలుగా వర్ధిల్లినటువంటి దావీదులాగా ఉంటా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. క్రీస్తుని ప్రేమైనటువంటి ఒకవేళ నీ 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 నా మన జీవితాలు గెహజీ లాగున్నా, పనికి మన ధనవంతులాగున్నా, నెబుకద్నెజరు లాగున్నా, క్రీస్తు ప్రభు మన మీద కృప చూపుతా ఉన్నాడు. ఆ కృపను మనం సద్వినియోగం చేసుకుందాం. ఆత్మదేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది మిక్కిలి అనుకూల సమయం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ సమయాన్ని మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, గంట కొట్టి అతిగా కనుక చూసినట్లయితే సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి భాషను తెలియచేస్తున్నాం. మా వాళ్ళు గంటకు లాగటానికి వెళ్తూ ఉంటారు. ఈలోపు మరో 2 మాటలు చెప్పుకుందాం. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎలా ఉంటున్నవి మన యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? మనం అన్నాం కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం. అంతకంటే చండాల మాట ఇంకోట్లేదు నా దృష్టిలో. నువ్వు వెల్కమ్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ వస్తుందా? సంవత్సరానికి 365 రోజులు నువ్వు వెల్కమ్ అంటే వస్తున్నావా? రోజుకి 24 గంటలు నువ్వు వెల్కమ్ అంటే వస్తున్నావా? గంటకు 60 నిమిషాలు నువ్వు వెల్కమ్ అంటే వస్తున్నావా? బాయ్ బాయ్ చూ 2024 నువ్వు బాయ్ బాయ్ అని నడుతుంటే పోతుందా? నీ దౌర్భాగ్యం ఉందంటే నువ్వు నెడితే నీ ఇంట్లో నీ పిల్లలే కదలట్లా, సంవత్సరం వెంట కదులుతుంది. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, సర్వ సృష్టి అని మాట, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, దేవుని ఆజ్ఞకు లోబడిన విధానం బట్టి ఒక సంవత్సరం అవుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న విధానం బట్టి ఒక రోజు జరుగుతుంది. ఇందులో మన ప్రమేయమే లేదు. మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వస్త్రం వెంబడి వస్త్రం అనేటువంటిది సరి చేసుకోవటానికి 2024 నుంచి 2025 దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంకా మనందరిలో సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ సరి చేసుకోవడానికి 2025 ఇస్తున్నాడు. సరి చేసుకుంటాకి అడుగులు ముందుకు వేసావా? బడా, నీకంటే అదృష్టవంతులు వేరొకరు లేరు. అడుగులు ముందుకు వేయలేదా? మనకంటే దౌర్భాగ్యులు వేరొకరు లేరు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. 100 మన కుటుంబాలతో ఆయన కనపరుద్దాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అటు ధన్యతను ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమయం 12 అయిపోయింది అనుకుంటా. మీ అందరికీ